పాత నిబంధనలో భక్తులు వెలుపట బయట మహిమను ఎలా చూశారో, ఇప్పుడు నువ్వు దేవుని మహిమ చూడడానికి ఇక్కడికి లేదా అక్కడికి వెళ్తే దేవుని మహిమ ఉంటది, ఎక్కడికొడుకో వేరే స్థలానికి వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్తే దేవుని మహిమను మేము చూస్తామని మీరు అనుకుంటున్నారేమో. కానీ మీరు ఏ పర్వతం పైకి ఎక్కడికి, మోషే ఆ పర్వతము సీనాయి పర్వతం మీద దేవుని మహిమతో ఎప్పుడు ఎట్లా అయితే నింపబడ్డదో అలాంటి ప్రదేశాలకు మీరు వెళ్లకుండా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నువ్వు ఆ పర్వతమే నిలబడి ఉన్నావు ఆల్రెడీ. హల్లెలూయా! ఆ మహిమ కలిగినటువంటి ఆ స్థలంలో నీవు ఉన్నావు. ఇప్పుడు ఆ మహిమ నీ లోపల ఉన్నది. నువ్వు ఇక్కడికక్కడికి వెళ్ళడానికి అవసరం లేదు. కానీ దేవుడు నీ లోపల పెట్టినటువంటి ఆ మహిమ ద్వారా ఇతరులను నువ్వు ప్రభావితం చేసేటువంటి ఆ స్థితి, ఆ కార్యాలను దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా! మోషే ఆ పొదను చూసినప్పుడు ఆ పొద దేవుడి మహిమతో నింపబడ్డదండి. అవునా? బైబిల్లో గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడి మహిమ దిగినప్పుడు ఆ చుట్టూ ఉన్న ప్రదేశం అంతా కూడా ప్రకాశిస్తుంటది. అంటే దేవుని వెలుగుతో నింపబడుతుంది. చూడండి, లూకా సువార్త ఒక మాట 2వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తే, అక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు వ్యక్తికి భయపడింది. హల్లెలూయా! ఇప్పుడు చెప్పండి, మహిమ ఎక్కడ ఉండదో ఆ చుట్టూ ప్రకాశవంతంగా మారిపోతుంది, ఆ చుట్టూ వెలుగుతో నింపబడుతుంది. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి, ఒక మాట నేను చెప్తున్నా, క్రీస్తునందు దేవుని మహిమ నీలోను మరియు నీ చుట్టూ ఉన్న అంధకార శక్తులను పారదలుతూ ప్రకాశించుచున్నది. హల్లెలూయా! నీ చుట్టూ ఏ అపవాది క్రియలు, ఏ చీకటి శక్తులు వాటి ప్రభావం నీ పైన పడుతున్నదో, నీకు వ్యతిరేకంగా క్రియ చేస్తున్నదో, నీలో మండుతున్న దేవుని మహిమనంట ఆ అపవాది చీకటి శక్తులను అవి కూలిపోయేలాగా, అవి పారిపోయేలాగా ప్రకాశిస్తున్నదా మహిమ. హల్లెలూయా! మాటను మీరు గుర్తుపెట్టుకోవాలండి. మహిమలో అంత శక్తి ఉన్నది.